విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క ఎవరైతే ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో మూర్ఖమైన పాలన కొనసాగుతుందా? ప్రభుత్వం భూ కబ్జాల్లో నెంబర్ 1గా మారిందా? ప్రభుత్వ శాఖలు అస్తవ్యస్తంగా మారాయా? మిషన్ భగీరథ వ్యవస్థ కుప్పకూలిపోయిందా? రాష్ట్రంలో పౌరుషం లేని ఎంపీలున్నారా? పార్టీలో స్టూడెంట్ వింగ్ ను బలోపేతం చేస్తారా అంటే అవుననే అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలించిన టైంలో ఎలాంటి సమస్యలు లేకుండా పాలన సాగిందన్నారు కేసీఆర్. అలాంటిది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అన్నది కేసీఆర్ కామెంట్. అయితే ఒక్క పాలనతోనే కాదు, అన్ని యంత్రాంగాల్లో కూడా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడారు కేసీఆర్ ఈ మాటలు. ఆ సందర్భంగా ఆ పార్టీ నేతలకు పలు అంశాలపై క్లారిటీనిచ్చారు. ఇక ముందు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటున్న కేసీఆర్ టికెట్లకు కొత్త నిబంధనలు పెడుతున్నారా? ముఖాలు చూసి సీట్లు ఇవ్వరా? సర్పై అప్రమత్తంగా ఉండాలా? ఇక సోషల్ మీడియాలో కాదు సొసైటీతో ఉండాలా? ఇక గ్రామ స్థాయిలో పోరాటాలు చేస్తారా అన్న కోణంలో నేతలకు రూట్ మ్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. మొన్న పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే లోక్సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేని లోటు కనిపించిందన్న భావన కేసీఆర్లో కనిపిస్తుందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అందుకే కార్యవర్గ సమావేశంలో తేజస్వి కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ పార్లమెంట్లో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు. తేజస్వి మాట్లాడిన సమయంలో సభలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అతనితో క్షమాపణలు చెప్పించి ఉండేవాళ్లమని స్పష్టం చేశారు. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనే వ్యక్తి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ మరి ఒక వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా తూలనాడే విధంగా అవమానించే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టే విధంగా వారు ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా సమావేశం ఖండించింది. నిజంగా అక్కడ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్న లోక్సభలో మరి వెంటనే తిరగబడి అక్కడికక్కడే అవసరమైతే తేజస్వి సూర్యని నిలదీసి క్షమాపణ చెప్పించే విధంగా కార్యాచరణ ఉండేది. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయపడ్డారు. అక్కడ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూస్తూ కూర్చున్నారు తప్ప తేజస్వి సూర్య గారు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చినా కనీస స్పందన లేకుండా మరి నిశ్చేష్టులుగా ఏదైతే చూస్తూ ఉన్నారో దాని సమావేశం తీవ్రంగా నిరసించింది. తెలంగాణ ప్రజలు దయచేసి తెలంగాణ పార్టీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు ఏ రకంగా ఉందో ఆలోచించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయం పడడం జరిగింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలకమైన తీర్మానాలు చేశారు. నిత్యం ప్రజల్లో ఉండాలంటూ కూడా అటు కేసీఆర్ అటు కార్యకర్తలకు నాయకులు చెప్పిన పరిస్థితి అంటే మనం చూసాం. మన పార్లమెంట్లో కూడా అటు పాకిస్తాన్తో పోల్చు తెలంగాణను కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అటు ఒక్క పార్లమెంట్ ఒక్క ఎంపీ కూడా బీఆర్ఎస్కు చెందిన ఒక్క ఎంపీ కూడా ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు, వాళ్ళతో డెఫినెట్గా కూడా సారీ చెప్పించే వాళ్ళం అంటూ కూడా అటు కేటీఆర్ కూడా మాట్లాడిన బయట మనం చూసాం. సో మొత్తంగా కూడా ఈ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలకమైన తీర్మానాలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కలీగ్ వంశీ న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓటీ వంశీ. గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. మీరు చెప్తున్నట్టుగా తెలంగాణకు సంబంధించి కానీ భారతదేశ రాజకీయాలకు సంబంధించి కానీ కేసీఆర్ ఏది మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. కేసీఆర్ మౌనంగా ఉన్న సంచలనమే, నోరు విప్పినా సంచలనమే అంటారు రాజకీయ విశ్లేషకులు. సో మొత్తంగా రకరకాల అంశాలు అయితే ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు, అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తేజస్వి యాదవ్ తెలంగాణను అవమానపరిచేలా మాట్లాడారంటూ అక్కడ కూడా చురకలు వేసిన పరిస్థితి అయితే కనిపించింది. సో క్లియర్ కట్ గా మనం చూస్తే
తెలంగాణలో ఒక మూర్ఖమైన పాలన కొనసాగుతుంది. సో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ముఖ్యంగా రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేశాం, కానీ ప్రస్తుత సర్కారు మేనిఫెస్టోను గాలికి వదిలేసింది. అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న పరిస్థితులు తెలంగాణలో కనపడుతున్నాయంటూ కూడా తీవ్ర విమర్శలు ప్రభుత్వంపై గుప్పిస్తూనే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందులోనూ తెలంగాణ గొంతు వినపడాలంటే అది ఒక బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది అంటూ కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాజుగౌడ్ గారు, బీఆర్ఎస్ లీడర్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రాజుగౌడ్ గారు నమస్కారం. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి మొత్తంగా కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మరలా తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నామో ఆ సాధన గురించి కూడా చెప్పారు. అంటే ఒకవైపు కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యాను, నేను మానసిక క్షోభకు లోనయ్యానని చెప్తూ ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు అదేవిధంగా అధికార పక్షం కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. మరలా సెంటిమెంట్ తోనే రాజకీయం చేయడం కోసమే కేసీఆర్ బయటకు వచ్చారని చెప్పి అధికార పక్షం మాట్లాడుతుంది. అటు భారతీయ జనతా పార్టీ కూడా అదే అంశాన్ని తెర మీదకు తీసుకొస్తుంది. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అందరికీ నమస్కారాలు. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు, గత 60 సంవత్సరాల నుంచి ఎంత దగాబడ్డం, ఎంత మోసపోయినాం, ఎంత వివక్షకు గురైనామనే సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి 2001లో టిఆర్ఎస్ పార్టీ పెట్టి మరి 14 ఏళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న సంగతి అందరూ కూడా తెలుసు. అటు విద్యార్థులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, మిగతా కొన్ని రాజకీయ పార్టీలందరం కలిసి కూడా తెలంగాణ తెచ్చుకున్నాం. ఢిల్లీలో మెడలు ఉంచి తెలంగాణ తీసుకొచ్చింది. మరి తెచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు అనేక రకాల అభివృద్ధి చేసుకున్నాం. రైతాంగాన్ని కానీ, అదేవిధంగా పరిపాలన గురించి చిన్న చిన్న జిల్లాలు చేయడం కానీ, అదేవిధంగా గురుకులాలు కానీ, మరి సంక్షేమ పథకాలు కానీ, మరి కాళేశ్వరం, మిషన్ భగీరథ, కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని బ్రహ్మాండంలో 10 సంవత్సరాలు దేశంలోనే నంబర్ 1గా తెలంగాణను నిలిపినాం అందరం కలిసి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఏమైతుంది, మేము నిర్మిస్తే వాళ్ళు కూలదోస్తున్నారు తెలంగాణ. ఇది సింపుల్ గా అర్థమైపోతుంది. కేసీఆర్ ను ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు, రేవంత్ రెడ్డి పోవాలి. ప్రజలు కోరుకుంటున్నారా, ప్రజలపై రుద్దుతున్నారా? అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది రాజుగౌడ్ గారు. అంటే తెలంగాణలో అసలు బీఆర్ఎస్ మీరు చెప్తున్నట్టుగా ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారు. సో దాన్ని ఎవరు కాదనలేని సత్యం. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో నేటికి ఆత్మవిమర్శ చేసుకోలేదు. రేవంత్ రెడ్డి వైఫల్యాలే మరలా బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తాయని చెప్తూ ఉన్నారు. అంటే ఇద్దరిని కంపేర్ చేసుకుంటే గుడ్డి కన్నా మెల్ల అన్న పరిస్థితిలో తెలంగాణ ప్రజానికం వెళ్ళాలా? ఏం లోపాలు జరిగాయో ఆ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పై ఉందా? ఆత్మావలోకనం చేసుకుందా బీఆర్ఎస్ ఇప్పటి వరకు? 2020లో ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండ్రు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు. 7 లక్షల కోట్ల అప్పు అన్నారు, కాళేశ్వరాన్ని ఏటీఎం అన్నారు, మేడిగడ్డ ఊలిపోయిందన్నారు, అనేక రకాలు. మరి పెన్షన్లు పెంచుతామన్నారు, మరి అదే విధంగా దళిత బంధు ఇస్తామన్నారు 12 లక్షల రూపాయలు, తులం బంగారం ఇస్తామన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, కూలీలు రైతులకు వరి బోనస్ అన్నారు, మరి 15,000 రైతు భరోసా అన్నారు. ఇవన్నీ చెప్పి ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దాకా ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. మరి మీరంటూ ప్రజలు తిరస్కరించారు. ప్రజలు ఏం తిరస్కరించారు? కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ హామీలను నమ్మి 1.7 ఓట్ల తేడాతోటే మేము పోయినాం. అంతేగాని పెద్ద కాంగ్రెస్ పొడిచింది లేదు, లేకుంటే కాంగ్రెస్ ప్రజలు 1.7 ఓట్ల తేడాతోనే అధికారాన్ని అయితే కోల్పోయారుగా. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రాజుగౌడ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు కాంగ్రెస్ నేత శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. వాయిస్ రీచ్ అవుతుందండి? మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు పూర్తిగా వైఫల్యం చెందింది. అండ్ కాంగ్రెస్ ఎంపీలు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ పౌరుషం లేకుండా ఉన్నారు. తెలంగాణను అన్నేసి మాటలు అక్కడ మాట్లాడుతూ ఉంటే తేజస్వి ఎవరు కూడా నోరు విప్పలేదు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలన్నా, తెలంగాణ గళాన్ని వినిపించాలన్నా అది ఒక బీఆర్ఎస్ కే సాధ్యం అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన పరిస్థితి. ఎలా చూస్తున్నారు కేసీఆర్ వ్యాఖ్యలను? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న రాజుగౌడ్కి కూడా నమస్కారం. ఈ బీఆర్ఎస్ మొత్తానికి
సపరేట్ తెలంగాణ అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రం ఎవరు చేసిండ్రు? 6,500 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన జలసాలకు వాడింది, వీళ్ళ కమిషన్లకు వాడిందంతా అప్పులు కాంగ్రెస్ పార్టీ కడుతుంది. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కదా. ఇప్పుడు ఇదే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు వీళ్ళంతా దోపిడి దొంగల్లాగా తెలంగాణ దోచుకోలేదా? ఈరోజు 100,000 కోట్ల రూపాయలు ఏడికైనా వచ్చినాయి వీళ్ళకి. ఒక ఇస్తిరి బట్టలు లేకుండా ఉన్న కేటీఆర్ ఈరోజు స్టాపర్లు ఏడికైనా వస్తుంది. ఏదైతే బ్యూటీ పార్లర్ నడిపించుకున్న కవిత ఈరోజు డాలర్స్ కాలనీలా, బుర్జ్ ఖలీఫాల సూట్స్ ఏడికైనా వచ్చినాయి. హరీష్ రావు ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి. అవును, మీరు చెప్తున్నారు విమర్శలు, ఆనాడు విమర్శలు చేస్తున్నారు, ఈనాడు విమర్శలు చేస్తున్నారు. 2 సంవత్సరాల అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఎక్కడ ఏ ఒక్కటి కూడా డొంక కదిలించలేకపోయారు. ఎందుకు మరి? టైం సరిపోవట్లేదా? డొంక ఖచ్చితంగా కదిలింది. చట్టం దాని పని అది చేసుకుంటా పోతుంది. వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఈ రోజు ఎక్కడ కూడా వాళ్ళు చేసిన దోపిడీకి ఎప్పటికప్పుడు వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేయదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. కక్ష సాధింపు చేస్తే వీళ్ళు చేసిన దోపిడీ దొంగలకు 24 గంటలు చాలు. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పిసిసి అధ్యక్షుగా ఉన్నప్పుడు ఓపెన్ గా చెప్పిండు, మొత్తానికి మీకు ఏదైతే చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టించేస్తే మీ దొంగలంతా ఒక దగ్గర ఉండండి అని చెప్పిండు. కానీ ఈ రోజు నేను కక్ష సాధింపు చెయ్య అని చెప్పి ఓపెన్ గా చెప్పిండు. కాళేశ్వరం గురించి కానీ, లేకపోతే మిషన్ కాకతీయ కానీ, భగీరథ కానీ, సరే 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 శివకుమార్ గారు కక్ష సాధింపు రాజకీయాలు సరే మంచిదే, మంచి పరిణామమే. కానీ మీరు అన్నట్టుగా, మీరు ఆరోపిస్తున్నట్టుగా అది కాంగ్రెస్ సొమ్ము కాదు, అటు బీఆర్ఎస్ సొమ్ము కాదు, తెలంగాణ ప్రజానికం సొమ్ము. మరి ప్రజల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. మరి ఆ విషయంలో ఎందుకు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు? మరి ఖచ్చితంగా రాబోయే రోజులల్లో వాళ్ళు మొత్తానికి వాళ్ళు ఏదైతే చేసిన దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. చట్టం దాని పని చేసుకొని పోతుంది. ఎట్టి పరిస్థితుల వీళ్ళందరూ కూడా లోపలికి పోతారు. ఇప్పటికే ఆల్రెడీ యూట్యూబర్స్ కానీ అన్ని ఛానల్స్ లలో వాళ్ళు చేసింది కంపల్సరీ వాళ్ళు చేసిన తప్పు అనేది వాళ్ళు ఈ రోజు శివకుమార్ గారు మొత్తంగా పాలన రేవంత్ కి పాలన సరిగా చేయటం చేత కావట్లేదు. ఇంకా మంత్రుల మీద గ్రిప్ కూడా రాలేదు. 2 సంవత్సరాలైనా పాలన ఏ విధంగా చేయాలో కూడా రేవంత్ కి తెలియట్లేదంటూ ప్రతిపక్షం విమర్శిస్తోంది. సో ఏం ఆన్సర్ చేస్తారు? ముఖ్యమంత్రి మాట ఎవరు మంత్రులు వినిపించుకోవట్లేదా? మీ వాయిస్ క్లియర్ లేదు యాంకర్ గారు, మీ వాయిస్ క్లియర్ లేదు. ముఖ్యమంత్రికి పాలనపై మాగండి. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. యూ నోట్ డౌన్ మై పాయింట్స్. ఇఫ్ యూ వాంట్ టు టెల్ ప్లీజ్ హోల్డ్ రాజగౌడ్ గారు ప్లీజ్ హోల్డ్. చర్చను కొనసాగిద్దాం. అలీబాబా 40 దొంగలు లాగా కేసీఆర్ అండ్ దొంగలు. ఇప్పుడు రాజుగాడికి వచ్చింది ఏం లేదా? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ దోచుకుంది, బయటపడింది కదా. కవిత చెప్తుంది తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టి తెలంగాణలో మీరు ఏం పీకి కట్టలు కట్టిరని అడుగుతుంది. చెప్పు కవిత, చెప్తావా ఆన్సర్? చెప్పు మళ్ళా, నీకు దమ్ముంటే. అలా అయ్యనే ముఖం లేదు మాట్లాడడానికి, నువ్వేం మాట్లాడతావు? కేసీఆర్ కే ముఖం లేదు కవిత తిట్టుడుకు. ఇక మేం చెప్తే ఏం బాగుంటది? మేం చెప్తే ఆన్సర్ తీసుకుందాం అంటుండ్రు, కానీ మీరేం చేస్తారు? శివకుమార్ గారు ఆన్సర్ తీసుకుందాం. రాజగౌడ్ గారు ఏంటి శివకుమార్ గారి కౌంటర్ కి ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినండి మీకు, వీళ్ళన్ని అబద్ధాలు గ్లోబస్ మీరు ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఏం చెప్పారు? కాంగ్రెస్ రావాలి అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ రావాలి అని మార్పు తీసుకొచ్చినాం కాంగ్రెస్ పార్టీ. శివకుమార్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తాను. నేనేమన్నా అంటే ఎన్నికల్లో గ్లోబల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందనే మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడే శివకుమార్ అన్న గారు చెప్పింది ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నది. మొన్ననే పార్లమెంట్ సాక్షిగా రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది? 3,73,000 కోట్లు అప్పు చేసిందని చెప్పింది. ఒకటి. రెండోది మేడిగడ్డ కూలిపోయిందని చెప్పింది. మొత్తం ఈ రాష్ట్రాన్ని అమ్ముకుంటున్నారని చెప్పింది. మళ్ళీ అన్ని ఇప్పుడు అదే పార్లమెంట్ లా 3,73,000 కోట్లు అప్పు చేసి 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినాం, 73 లక్షల మందికి రైతు బంధు ఇచ్చినాం, 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినాం, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్ ఇచ్చినాం. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు చేసినాం కేవలం 3,75,000 కోట్ల అప్పులనే.
కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు కానీ ఇక్కడ ఏ ప్రభుత్వమైనా సరే సంక్షేమం చేయాలి అంటే అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సృష్టించి సంక్షేమ పథకాలకు మళ్లించాలి. కానీ 2 ప్రభుత్వాలు కూడా అప్పులు తెచ్చి మేము పంచిపెడుతున్నామని నిస్సంకోచంగా చెప్పుకుంటున్నారు కదా. సో ఎందుకు అప్పులు లేవాల్సి వస్తుంది? ఎందుకు మీరు ఆదాయాన్ని సృష్టించలేకపోతున్నారు? నన్ను కంప్లీట్ చేయండి. 2,75,000 కోట్లు కేవలం 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు అప్పు చేసిండ్రు. ఏదన్నా ఒక కొత్త పథకం తీసుకొచ్చిందా, లేకుంటే ఎన్నికల్లో చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చిండ్రా? సుందరీకరణ 1,50,000 కోట్లు అంటాడు, సుందరీల కోసం 100 కోట్లు అంటాడు, మెస్సీ కోసం 10 కోట్లు అంటాడు. ఇది అన్ని తెలంగాణ ప్రజలు కోరుతున్నది. ఈ ఫుట్బాల్ మ్యాచ్ నుండికే, సుందరీలను నుండికే, లేకుంటే సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పేసి ఫుట్బాల్ ఆడిందంటే యువకులని ఉత్తేజపరచడానికి తాగుబోతులలాగా తెలంగాణ చేయాలని. ప్లీజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దు. శివకుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. శివకుమార్ గారు వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా చర్చలు సజావుగా కంటిన్యూ చేద్దాం. రాజుగౌడ్ గారు ప్లీజ్ రాజుగారు ప్లీజ్ సార్, ఎవరో ఒకళ్ళు మాట్లాడండి, చర్చ సాగనివ్వండి. మళ్ళీ మీకు టైం ఇస్తాను. రాజుగౌడ్ గారు నా వాయిస్ వస్తుందా మీకు? ఉన్నప్పుడు ఎక్సైజ్ ఆదాయం ఎంత? ఈ 2 సంవత్సరాలలో విడిగా బెల్ట్ షాపులు పెట్టి 20 మంది డిఎస్లకు ఈఎస్లకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు మందు అమ్ముడు పోతలేదు అని నోటీసులు మెమోలు ఇచ్చింది. ఇది ఆన్ రికార్డు ఉన్నది. నేను అబద్ధం చెప్తలేను. 1 జనవరి మాసంలోనే కొన్ని వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చిన సంగతిగా శుక్రవారం నాడు గుర్తుపెట్టుకున్నారు. రాజుభాయ్ 10 సంవత్సరాల కింద తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన దగ్గర యువకులు ఎట్లుండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల యువకులు ఎట్లుండ్రు? కేసీఆర్ మొదటి నుంచో కన్వర్ట్ చేసి నా వాయిస్ రీచ్ అవుతుందా మీ ఇద్దరికి? నా వాయిస్ రీచ్ అవుతుందా? వాళ్ళని ముంచిపోయిండు. మీరు చేసిన గొప్పతనం ఏంది? రాజుగౌడ్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? మీరు స్కామ్లు రాజుగౌడ్ గారు స్కామ్ తోనే కదా. శివకుమార్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? మీ కేసీఆర్ ఏం చెప్పిండు? రాజుగౌడ్ గారు చర్చ పక్కదారి పడుతుంది. నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ప్లీజ్ హోల్డ్. శివకుమార్ గారు, మొత్తంగా ఒకవైపు రేవంత్ పై విమర్శలు వినిపిస్తున్నాయి, ఇంకా ప్రభుత్వంపై పట్టు రాలేదు. ఒకవైపు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కూడా క్లియర్ కట్ గా విఫలం అవుతున్నారు అని చెప్పి ప్రతిపక్ష నేత విమర్శిస్తూ ఉన్నారు. ఇకపై పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు. ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదు. రైతాంగం ఈ రోజు కష్టాలు ఎదుర్కొంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఇప్పటికైనా రైతులపై ఏమైనా దృష్టి సారిస్తారా? ఏం జరగబోతోంది? డిస్టర్బెన్స్ ఉంది. యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్. పీసీఆర్ మీ వాయిస్ క్లియర్ లేదు. ఒక వర్డ్ వస్తుంది, ఒక వర్డ్ మిస్ అవుతుంది. అక్కడికి వెళ్ళే ప్రాబ్లం ఉంది. అదే రాజుభాయ్, మన ఇద్దరు వాయిస్ క్లియర్ ఉంది అక్కడ. మొత్తంగా తెలంగాణలో పాలనకు సంబంధించి ప్రతిపక్ష నేత కేసీఆర్ విమర్శలు గుప్పిస్తే అందుకు ధీటుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతపై విమర్శలు గుప్పిస్తుంది. ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం హాట్ గా మారిన పరిస్థితి. మరోవైపు భారతీయ జనతా పార్టీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కూడా నిన్న కేసీఆర్ ప్రస్తావించారు. సో తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ఎంపీలు ఆ సభలో ఉంటే అక్కడ రణరంగంగా మారేది. తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పే వరకు కూడా వదిలేవాళ్ళం కాదు. ఈ కాంగ్రెస్ కి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ సెంటిమెంట్ లేదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం లేదు, అక్కడ ఉన్న ఎంపీలు ఎవరికి కూడా పౌరుషం లేదు, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా గులాబీ దళపతి కొన్ని సూచనలు చేశారు. సోషల్ మీడియాలో కాదు ఉండాల్సింది, ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. ప్రభుత్వ వైఫల్యాలను అక్కడి నుంచే ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉండాలి తప్ప సోషల్ మీడియాలో ఉంటూ కాలక్షేపం చేయొద్దంటూ కూడా అక్కడ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. మొత్తంగా మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అనేది ఒక శవం లాంటిది. సో ఆ శవానికి ఎంత డెకరేషన్ చేసినా ఏం చేసినా
ఎంత ముస్తాబు చేసినా శవం అనేది లేచి రాదు. ఇప్పుడున్న బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరోవైపు కవిత రాజకీయ పార్టీ అంశం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చకు వస్తుంది. కవిత నేరుగా ఈసారి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సో మొత్తంగా తెలంగాణ రాజకీయ చదరంగం మొత్తం ఇప్పుడు మరలా తెలంగాణ పోరాటానికి సంబంధించి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి ఈ అంశాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కేసీఆర్ యొక్క విద్యార్థి సంఘాలను యాక్టివేట్ చేయాలి, విద్యార్థి సంఘాలను కూడా భాగస్వాములు చేస్తూ ముందుకు సాగాలంటూ నిన్న మీటింగ్ లో చెప్పటం పెద్ద ఎత్తున ఒక రకంగా చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడేమో విద్యార్థి సంఘాలను పట్టించుకోలేదు, ఇప్పుడు విద్యార్థి సంఘాలు కావాలా అంటూ ఇటు అధికార పక్షం కూడా విమర్శిస్తోంది. సో మొత్తంగా అధికార ప్రతిపక్షాల విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం అయితే రసకందాయంలో పడింది. ఇక రాబోయే రోజుల్లో ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాన్ని మరింత రక్తి కట్టించేందుకైతే పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఒక రకంగా తెలంగాణలో అప్పుడే ఎలక్షన్ హీట్ మొదలైందా అన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. చర్చలో పాల్గొన్న రాజుగౌడ్ గారికి, శివకుమార్ గారికి థ్యాంక్ యూ. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.